డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఆల్కహాల్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్కహాల్స్ ప్రిపరేషన్ మెథడ్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్స్ని ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాము అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఉన్నాయి. ఐ మీన్ ప్రైమరీ ఆల్కహాల్స్, సెకండరీ ఆల్కహాల్స్ అండ్ టెర్షరీ ఆల్కహాల్స్. ఈ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ని ఎలా డిస్టింగ్విష్ చేయొచ్చు, ఎలా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేయడానికి ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ మీద డిపెండ్ అయ్యి మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఆఫ్ ఆల్కహాల్స్. ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ని ఐడెంటిఫికేషన్ చేసే టెస్ట్ ల్యూకాస్ టెస్ట్. ల్యూకాస్ టెస్ట్. ల్యూకాస్ టెస్ట్లో మనం ఆల్కహాల్స్ తీసుకొని దాన్ని ల్యూకాస్ రియేజెంట్తో ట్రీట్ చేయాలి. ల్యూకాస్ రియేజెంట్. ల్యూకాస్ రియేజెంట్ మీన్స్ it is a mixture of concentrated HCl and zinc chloride. జింక్ క్లోరైడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ HCl మిక్చర్నే మనం ల్యూకాస్ రియేజెంట్ అన్నాం. సో ఇలాంటి ల్యూకాస్ రియేజెంట్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ని టెస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ఆల్కహాల్. ప్రైమరీ ఆల్కహాల్స్ని ల్యూకాస్ రియేజెంట్తో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసినప్పుడు ఇమీడియట్గా మనకి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది. ఇమీడియట్గా మనకి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నాం. ఈ సెకండరీ ఆల్కహాల్ని ల్యూకాస్ రియేజెంట్తో ట్రీట్ చేశారు. ల్యూకాస్ రియేజెంట్తో ట్రీట్ చేసినప్పుడు ఆఫ్టర్ 5 minutes ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్. కొంచెం సమయం తర్వాత ప్రెసిపిటేట్ ఫామ్ అయింది మనకి. సో ఆఫ్టర్ 5 minutes PPT ఈజ్ ఫార్మ్డ్. టెర్షరీ ఆల్కహాల్ తీసుకున్నాం. సో టెర్షరీ ఆల్కహాల్. ఈ టెర్షరీ ఆల్కహాల్ని ల్యూకాస్ రియేజెంట్తో ట్రీట్ చేసాం. LR. ట్రీట్ చేసినప్పుడు మనకి నో రియాక్షన్, అసలు రియాక్షన్ అనేది జరగలేదు. నో రియాక్షన్, రియాక్షన్ ఏమీ జరగలేదు. ఈ విధంగా మనం ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. ల్యూకాస్ టెస్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా మనకి ప్రెసిపిటేట్ ఫామ్ అయితే దట్ ఈస్ ప్రైమరీ ఆల్కహాల్. ల్యూకాస్ టెస్ట్ చేసినప్పుడు ఆఫ్టర్ 5 minutes తర్వాత మనకి ప్రెసిపిటేట్ ఫామ్ అయితే దట్ ఈస్ సెకండరీ ఆల్కహాల్. ల్యూకాస్ టెస్ట్ చేసినప్పుడు అసలు రియాక్షన్ ఏమీ జరగకపోతే అది టెర్షరీ ఆల్కహాల్. ఇలా మనం ల్యూకాస్ టెస్ట్ అనేది చేసి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ని ఐడెంటిఫికేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో అబ్జర్వ్ చేద్దాం. Next, chemical properties of alcohols. Alcohol's general formula ROH. మనకి కెమికల్ ప్రాపర్టీస్ అనేవి 2 types ఉంటాయండి. కెమికల్ ప్రాపర్టీస్ అనేవి 2 types ఉంటాయి. ROHలో ఓకి హెచ్కి బిట్వీన్లో బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఈ OH బాండ్ క్లీవేజ్ అయితే OH బాండ్ క్లీవింగ్ రియాక్షన్స్ ఉంటాయి. అలాగే ROH క్లీవేజ్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. మనం 1 by 1 చెక్ చేద్దాం. ఫస్ట్ టైప్ కెమికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ టైప్ వచ్చేసి OH బాండ్. ఈ OH బాండ్ cleavaging reactions.
OH bond cleavaging reactions. దీంట్లో ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ రియాక్షన్ ఈజ్ రియాక్షన్ విత్ మెటల్స్. రియాక్షన్ విత్ మెటల్స్, ఏదైనా మెటల్ తీసుకోవచ్చు. ఆల్కహాల్ తీసుకోండి, ROH. దీన్ని మెటల్తో ట్రీట్ చేస్తున్నాం. మెటల్ మీన్స్ Mg or Na or Ag. నేను సోడియం మెటల్తో ట్రీట్ చేస్తున్నాను. ఆల్కహాల్ తీసుకున్నాను, దాన్ని సోడియం మెటల్తో ట్రీట్ చేస్తున్నాను. ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ ఈ బాండ్ అనేది క్లీవేజ్ అయిపోతుంది. ఓకి హెచ్కి ఉండే బాండ్ క్లీవేజ్ అయిపోయింది. ఆల్కహాల్లో క్లీవేజ్ అయిపోయి హెచ్ ప్లస్ కింద బయటకు వచ్చేసింది. ఓకి మైనస్ ఛార్జ్ వచ్చింది. ఈ ఓ మైనస్ దగ్గరికి Na ప్లస్ వెళ్ళి యాడ్ అవుతుంది. అలా యాడ్ అయితే మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ RONA ప్లస్ H ప్లస్. ఈ ఫామ్ అయ్యే కాంపౌండ్ని సోడియం సాల్ట్ అంటాం. సోడియం సాల్ట్ ఆఫ్ ఆల్కహాల్ అంటాం. OH బాండ్ క్లీవేజింగ్ రియాక్షన్స్లో ఫస్ట్ రియాక్షన్ విత్ మెటల్. ఆల్కహాల్స్ని మెటల్స్తో ట్రీట్ చేసాం. మెటల్స్తో ట్రీట్ చేసాం, మనకి సాల్ట్స్ అనేవి ఫామ్ అయినాయి. నెక్స్ట్ రియాక్షన్ ఎస్టరిఫికేషన్. Esterification reaction. Esterification means formation of esters. Esters ని ఫామ్ చేసుకోవాలి. ఎస్టర్స్ ని ఫామ్ చేసుకోవడానికి ఆల్కహాల్స్ ని తీసుకున్నాం. సో ఆల్కహాల్ని తీసుకుంటున్నాను. మళ్ళీ దీంట్లో 1 ఆల్కహాల్ ROH. ఇది ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ని యాసిడ్స్తో ట్రీట్ చేయాలి మనం. ఏదైనా ఒక యాసిడ్ తీసుకోండి, C double bond OH. This is acid. ఆల్కహాల్ తీసుకున్నాం, దాన్ని యాసిడ్తో ట్రీట్ చేస్తున్నాం. ట్రీట్ చేసినప్పుడు ఆల్కహాల్ నుంచి ఓకి హెచ్కి బిట్వీన్లో ఉండే బాండ్ అనేది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి హెచ్ ప్లస్, ఓకే, ఈ OH మైనస్, ఈ హెచ్ ప్లస్ OH మైనస్ దగ్గరికి వెళ్తుంది. మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ మైనస్ H2O. ఇక వచ్చే కాంపౌండ్ RO C డబల్ బాండ్ OR. ఈ ఓకి నెగిటివ్ ఛార్జ్, C డబల్ బాండ్ ఓకి పాజిటివ్ ఛార్జ్. OH వెళ్ళిపోయింది కాబట్టి Cకి పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ ఈ నెగిటివ్ ఓ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ C డబల్ బాండ్ OR. దీన్నే మనం ఎస్టర్ అంటాం. సో దిస్ ఈజ్ ఎస్టర్. దీన్ని ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటారు. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ మీన్స్ ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్స్. ఎస్టర్స్ ఫామ్ అవడానికి ఫస్ట్ మనం ఆల్కహాల్ తీసుకోవాలి. తీసుకున్నటువంటి ఆల్కహాల్ని యాసిడ్తో ట్రీట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎస్టర్స్ని ఫామ్ చేయడానికి యాసిడ్సే తీసుకోకర్లేదు, యాసిడ్ క్లోరైడ్స్ కూడా తీసుకోవచ్చు. సో యాసిడ్ క్లోరైడ్స్ తీసుకొని ఎస్టర్స్ ఎలా ఫామ్ చేస్తాయో అబ్జర్వ్ చేద్దాం. ఆల్కహాల్ తీసుకోండి, సెకండ్ ఆల్కహాల్ తీసుకోవాలి, ROH. ఈ ఆల్కహాల్ని యాసిడ్ క్లోరైడ్తో ట్రీట్ చేయాలి. యాసిడ్ క్లోరైడ్ C డబల్ బాండ్ OCl. దీన్ని మనం యాసిడ్ క్లోరైడ్ అంటాం. ఇది యాసిడ్, ఇది యాసిడ్ క్లోరైడ్. సో ది నేమ్ యాసిడ్
క్లోరైడ్. ఇక్కడ నుంచి ఓకి హెచ్కి బిట్వీన్లో ఉండే బాండ్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోతే క్లీవేజ్ అయిపోతుంది. హెచ్కి ఏమో ప్లస్, ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్కి ఏమో మైనస్. సికి సిఎల్కి బిట్వీన్లో ఉండే బాండ్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోతే సిఎల్కి ఏమో మైనస్, సిఓకి ఏమో ప్లస్. ఈ హెచ్ ప్లస్ సిఎల్ మైనస్ దగ్గరికి వెళ్తుంది. ఈ సిఓఆర్ ప్లస్ ఓ దగ్గరికి వెళ్తుంది. మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఆర్ సిఎల్ ప్లస్ హెచ్సిఎల్ హెచ్ ప్లస్ సిఎల్ దగ్గరికి వెళ్ళింది. సో హెచ్సిఎల్ ప్లస్ ఆర్ సి డబల్ బాండ్ ఓ ఆర్ సి డబల్ బాండ్ ఓ ఆర్. దిస్ ఈజ్ ఎస్టర్. యాసిడ్ని మనం ఆల్కహాల్తో ట్రీట్ చేసిన ఎస్టర్ వచ్చింది. యాసిడ్ క్లోరైడ్ని ఆల్కహాల్తో ట్రీట్ చేసిన ఎస్టర్ వచ్చింది. నెక్స్ట్ ఆల్కహాల్ని యాసిడ్ ఎన్హైడ్రైడ్తో ట్రీట్ చేసినా వస్తుంది. అంటే ఆల్కహాల్ తీసుకొని ఎన్హైడ్రైడ్స్తో ట్రీట్ చేసిన ఎస్టర్ వస్తుంది. అది ఎలాగో అబ్జర్వ్ చేద్దాం. సో ఆల్కహాల్ తీసుకోండి, ఇది థర్డ్ది. ఆల్కహాల్ ROH. దీన్ని ఎన్హైడ్రైడ్తో ట్రీట్ చేయాలి. CH3 C డబల్ బాండ్ O CH3. దిస్ ఈజ్ ఎన్హైడ్రైడ్ RCO CH3. సో ఎన్హైడ్రైడ్ తీసుకోవాలంటే మనం 2 moles ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ తీసుకోవాలి. ఎన్హైడ్రైడ్ కోసం 2 moles ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటాం. తీసుకుంటే CH3 CO O CO CH3. దిస్ ఈజ్ ఎన్హైడ్రైడ్. అంటే ఎన్హైడ్రైడ్ ఎలా ఉంటుందంటే RCO O CO CR. దీన్ని ఎన్హైడ్రైడ్ అంటాం మనం. అవి మనకి యాసిడ్స్ నుంచి వస్తాయి. 2 moles ఆఫ్ యాసిడ్స్ని తీసుకొని దాని నుంచి వాటర్ రిమూవ్ చేసామనుకోండి, ఫామ్ అయ్యే వాటిని ఎన్హైడ్రైడ్ అంటాం. అలాంటి ఎన్హైడ్రైడ్తో ఆల్కహాల్ని ట్రీట్ చేయాలి. సో ఆల్కహాల్ తీసుకున్నాను. ఈ ఆల్కహాల్ని ఎన్హైడ్రైడ్తో ట్రీట్ చేస్తున్నాం. జనరల్ ఎన్హైడ్రైడ్ తీసుకుందాం ఇది కాకుండా. సో C డబల్ బాండ్ O C డబల్ బాండ్ O R. దిస్ ఈజ్ ఎన్హైడ్రైడ్. ఇక్కడ ఓకి హెచ్కి బిట్వీన్లో ఉండే బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకి హెచ్కి బిట్వీన్లో ఉండే బాండ్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే హెచ్కి ఏమో ప్లస్, ఓకి ఏమో మైనస్. సో ఇక్కడ నుంచి సికి ఓకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. ఓకి మైనస్, సిఓకి ప్లస్. ఈ మైనస్ దగ్గరికి ఈ హెచ్ ప్లస్ ఎల్ యాడ్ అవుతుంది. అలా యాడ్ అయితే మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ C డబల్ బాండ్ O R C డబల్ బాండ్ O. ఈ ప్లస్ దగ్గరికి OR. సో C డబల్ బాండ్ OR ప్లస్ CO OH. RCOO దాని దగ్గరికి వెళ్ళి హెచ్ COOH వచ్చింది. దీన్ని మనం ఎస్టర్ అంటాం. సో ఎస్టర్ ఫామ్ అయింది. ఇలా మనకి ఓహెచ్లో OH బాండ్, ఆల్కహాల్లో OH బాండ్ క్లీవేజింగ్ రియాక్షన్స్ 2 ఉన్నాయి. రియాక్షన్ విత్ మెటల్స్, ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్స్ ఆర్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఎస్టర్స్ని ఫామ్ చేసుకోవడానికి మనం ఆల్కహాల్ని యాసిడ్స్తో ట్రీట్ చేయొచ్చు, లేకపోతే ఆల్కహాల్ని యాసిడ్ క్లోరైడ్తో ట్రీట్ చేయొచ్చు. అదే ఆల్కహాల్ని ఎన్హైడ్రైడ్స్తో కూడా ట్రీట్ చేయొచ్చు. ఇలా ట్రీట్ చేసినప్పుడు మనకి ఎస్ఎస్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. ఇది ఆల్కహాల్లో OH బాండ్ క్లీవేజింగ్ రియాక్షన్స్. నెక్స్ట్ RO బాండ్ క్లీవేజింగ్ రియాక్షన్స్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. RO బాండ్
నెక్స్ట్ రైట్ OHలో ఓకి హెచ్కి క్లీవేజింగ్ రియాక్షన్ సబ్జెక్ట్ చేసాం. నెక్స్ట్ OH బాండ్ క్లీవేజింగ్ రియాక్షన్ సబ్జెక్ట్ చేద్దాం. ఇన్ ఆల్కహాల్స్ ROH బాండ్ క్లీవేజింగ్ రియాక్షన్స్. ఈ రియాక్షన్స్ అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆల్కహాల్ తీసుకోండి. ఈ ఆల్కహాల్ని యాసిడ్ క్లోరైడ్తో ట్రీట్ చేయండి, లేకపోతే సింపుల్గా హైడ్రోజన్ క్లోరైడ్తో ట్రీట్ చేయండి. హైడ్రోజన్ క్లోరైడ్ అంటే HCl, దీంతో ట్రీట్ చేస్తాం. ఆల్కహాల్ ట్రీటెడ్ విత్ HCl. ఇక్కడ మనకి ఆర్కి OHకి బిట్వీన్లో ఉండే బాండ్ బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయాక నుంచి OH మైనస్ కింద వెళ్తుంది. HClలో H ప్లస్ Cl మైనస్, ఈ మైనస్ ఈ H ప్లస్ దగ్గరికి వెళ్తుంది. ఇంకో ఆర్కి ప్లస్, ఈ ప్లస్ Cl మైనస్ అట్రాక్ట్ చేసుకుంటుంది. మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ R ప్లస్ Cl. సో RClని ఆల్కైల్ హాలైడ్ అంటాం. ప్లస్ H2 అంటే మనకి ఆల్కహాల్స్ నుంచి యాసిడ్ ఆల్కైల్ హాలైడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఏం చేయడం వల్ల? ఆల్కహాల్ని ఏదైనా ఒక యాసిడ్స్తో ట్రీట్ చేయండి, లేకపోతే హాలోజన్స్తో అయినా ట్రీట్ చేయండి. ట్రీట్ చేసినప్పుడు మనకి ఆల్కైల్ హాలైడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఫస్ట్ నేను HClతో ట్రీట్ చేశాను. ఇదే ఆల్కహాల్ని హాలోజన్స్తో కూడా ట్రీట్ చేయొచ్చు. సో ట్రీట్ చేద్దాం. ఆల్కహాల్ ROH హాలోజన్స్తో ట్రీట్ చేయండి అంటే Cl2. ట్రీట్ చేసినప్పుడు OH బాండ్ క్లీవేజ్ అయిపోయింది. OHకి నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ ఉన్నటువంటి క్లోరిన్ను డిసోసియేషన్ జరిగి Cl ప్లస్ Cl మైనస్. ఈ OH మనకి H దగ్గరికి వెళ్తుంది. అంటే ఇది క్లోరిన్తో రియాక్ట్ అవ్వట్లేదు, క్లోరిన్ తీసేయండి. సో యాసిడ్స్తో రియాక్ట్ అవుతుంది. మనకి యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి ఆల్కైల్ హాలైడ్స్ని ఫామ్ చేసింది. ఇది OH బాండ్ క్లీవేజింగ్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. ఇది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే, మనం ఆల్కహాల్స్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దాంట్లో OH బాండ్ క్లీవేజింగ్ రియాక్షన్స్ ఉన్నాయి అండ్ ఓకి హెచ్కి బాండ్ క్లీవేజింగ్ రియాక్షన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఇంపార్టెంట్ రియాక్షన్ ఎస్టర్ ఫార్మేషన్ రియాక్షన్. ఎస్టర్ అనేది మనకి 3 వేస్లో ఫామ్ అయింది. ఆల్కహాల్ని యాసిడ్స్తో రియాక్ట్ చేసిన ఫామ్ అయింది, ఆల్కహాల్స్ని యాసిడ్ క్లోరైడ్తో ట్రీట్ చేసిన ఫామ్ అయింది, అదే ఆల్కహాల్స్ని ఎన్హైడ్రేట్స్తో ట్రీట్ చేసిన ఫామ్ అయింది. ఇలా మనం ఎస్టర్స్ని ఫామ్ చేసుకున్నాం. ఓకే.